హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జుడాబాకా ఛానల్కి. సో 7వ తరగతి 20వ లెసన్ జానపదులు మతం 21, 22 ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి. చాలా పెద్ద లెసన్స్ ఉన్నాయి. ఇవి 3 ఇంపార్టెంటే. అండ్ నేను కామెంట్స్లో చేస్తున్నాను, మేడం 7th క్లాస్ ఈరోజు కంప్లీట్ చేసి 10th స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మరి తొందరగా మీకు 10th కావాలా, మరి 8th సీక్వెన్స్లో వెళ్ళండి అని మేడం అని కొందరు చెప్తున్నారు. ఈ వీడియోలో మీరు కామెంట్స్ పెట్టండి, 10th ఎక్కువ కావాలా, 8th క్లాస్ కావాలా, మీరు ఏది కావాలంటే ఎక్కువ ఏది అడుగుతారో అది పెట్టేస్తాను. ఓకేనా? మీకు అనుకూలంగా ఉంటేనే నేను చేసిన దానికి ఉపయోగం ఉంటుంది కదా. చాలామంది అడిగారు 10th క్లాస్ అని, మేడం ఒక్క సీక్వెన్స్లో వెళ్ళండి అని ఇంకో కొంతమంది అడిగారు. ఈ వీడియోలో కేవలం మీరు కామెంట్స్ మాత్రమే తెలియజేయండి. ఓకే, 10th చేయాలా, 8th క్లాస్ చేయాలా? ఇవి ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రొద్దున 2 చేశాను, ఇప్పుడు మధ్యాహ్నం 2 చేస్తున్నాను. ఇంకొకటి అవుతుందా లేదా చూద్దాము. ఓకే, అయితే పాసిబుల్ అయితే చేస్తాను. ఇంకా రేపటి నుంచి మీరు ఈ కామెంట్స్ రాసిన దాన్ని బట్టి రేపటి నుంచి 8th చేయాలా, 10th చేయాలా చూద్దాం. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తాను. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ టోటల్ అయిపోయాయండి. ఈరోజు 7th క్లాస్ కూడా అయిపోతుంది. రేపటి నుంచి 10th అన్న అండ్ 8th అన్న స్టార్ట్ చేస్తాను. లెసన్కు లెసన్ అండ్ పాయింట్ టు పాయింట్, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా? తప్పకుండా 3 సార్లు రివిజన్ అవుతుంది. మీరు టెక్స్ట్ బుక్ ఒకవేళ చదువుతుంటే 3 సార్లు రివిజన్ అవుతుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే మీరు కిచెన్లో ఉన్నప్పుడైనా, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్న బ్రేక్ టైంలో అయినా, లేకపోతే జర్నీలో బస్సులో కూర్చున్న, ఎక్కడైనా మీకు ఎంత టైం దొరికినా ఈ వీడియోస్ ద్వారా కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. మీకు అన్ని కామెంట్స్ ఒక వీడియో ద్వారా తెలుపుతాను. ఓకేనా? ఒక్కసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ఓన్లీ సోషల్కే అని కాదు, ఇది జీకే, సోషల్, తెలుగు ప్రతిదానికి వచ్చేది. దీని తర్వాత ఉన్న లెసన్స్ కూడా 21, 22. ఓకే, 2 లెసన్స్ ఉన్నాయి. పోచమ్మ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవత. తెలంగాణలో గ్రామదేవత ఎవరు? పోచమ్మ, ప్రసిద్ధి చెందింది. ఓకే, దాదాపు ప్రతి ఊర్లో ఈమెకు గుడి ఉంటుంది. ఈ గుడి నిర్మాణం వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది. దేవతామూర్తిని రాయి రూపంలో కొలుస్తారు. ఈ గుడిని ప్రత్యేక పూజారీలు ఎవరు ఉండరు. కానీ ఆధునిక పట్టణాలలో పోచమ్మ దేవాలయాలు వాస్తుశిల్పితో నిర్మించి విగ్రహం రూపంతో దేవత ప్రతిష్ఠించి ఉంటుంది. కొన్ని పట్టణాలలో మైసమ్మ దేవతను పశు సంపదను కాపాడే దేవతగా కొలుస్తారు. ఇగో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మైసమ్మ ఈమె ఎవరు? పోచమ్మనా? ఈమె పోచమ్మ గ్రామదేవత పోచమ్మ. ఈమె మైసమ్మ ఎవరు? పశువుల దేవత, పశువు సంపదను కాపాడే దేవత. ఓకే, కొలుస్తారు. పశువుల పాకలో ఒక గూడును సున్నం వేసి కుంకుమతో అలంకరించి దాన్ని మైసమ్మ గూడుగా పిలుస్తారు. ఇలా కూడా ఇవ్వచ్చు. పశువుల పాకలో గూడును సున్నం వేసి కుంకుమతో అలంకరించేది ఎవరు? మైసమ్మనా, పోషమ్మనా, ఎల్లమ్మనా, మల్లమ్మనా అని ఇస్తారు. ఓకే, మైసమ్మ. చెరువు కట్ట మీద ఉన్న మైసమ్మను కట్టమైసమ్మగా కొలుస్తారు. ఈమె కూడా అంటారు మైసి మింగుతుంది అంటారు కదా. తెలంగాణ మైసి లెక్కనే ఉన్నది, ఇంట్లో అందరిని మింగుకుంటూ కూర్చుంటుంది అని అంటారు. చెరువు కట్ట మీద ఉన్న మైసమ్మను కట్టమైసమ్మ అంటాం. ఈమె కూడా మైసమ్మనే, 2 మైసమ్మలే ఉన్నాయి. ఈమెను నీటి దేవతగా కొలుస్తారు. ఈమెను కొలిస్తే చెరువు నిండా నీరు ఉంటుంది. ఈమె దయ వలన పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజలు నమ్ముతారు. అంటే ఇక్కడ మైసమ్మను కట్టమైసమ్మ అంటారు. కట్టమైసమ్మ. గంగమ్మ దేవతను కూడా నీటి దేవతగా కొలుస్తారు. ఈమె గంగా దేవతను కూడా అందరికీ తెలిసింది. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే మత్స్యకారులను కాపాడే దేవతగా ఈమెను ప్రసిద్ధి చెందింది. ఎవరు? గంగమ్మ. ఈమెను పేదల అనాథాలను కాపాడే దేవతగా కూడా అంటారు. ఈమె పేదలకు అనాథాలను మాత్రమే కాపాడుతుందట గంగమ్మ. ఓకే, ఎల్లమ్మ దేవతను పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. ఎల్లమ్మను పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈమె గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరును కాపాడుతుందని నమ్ముతారు. అంటు రోగాల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి ఈ దేవత కాపాడుతుంది అని ప్రజలు నమ్ముతారు. ఎవరిని? ఎల్లమ్మను. ఓకే, పోతరాజు వ్యవసాయ భూములను, పంటలను
తగుళ్ళ నుండి, దొంగల నుండి, జంతువుల నుండి కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. ఓకే, ఎవరు? పోతరాజు. పోతరాజు వ్యవసాయ భూముల పంటలను తెగళ్ళ నుండి, దొంగల నుండి, జంతువుల నుండి కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. సున్నం వేసిన బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన పోతరాజు రూపంలో ఉంచుతారు. సాధారణంగా పంట కోత సమయంలో ఈ దేవుడికి పూజలు చేస్తారు. ఓకేనా? మీరు కామెంట్స్ ప్లీజ్ ఈ వీడియోలో తప్పకుండా కామెంట్స్ రాయండి, చూసిన ప్రతి ఒక్కరు. అంటే వీడియోస్ చూస్తున్నామని చెప్పిన వాళ్ళు 10th క్లాస్ రాయండి. ఒక 10th క్లాస్ అని ఒక ఇట్లా మామూలుగా 10th అని పెట్టేయండి, 10th లేదా 8th, ఏది పెడితే అది ఎక్కువ ఏ కామెంట్స్ వస్తే అవి వేస్తాను. ఓకే. పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు పోతురాజుకి సోదరీమణులు. పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు ఈ పోతురాజుకు సోదరిమణులట. బీరప్ప, కాటమరాజులను గొర్రెలను పెంచేవారు, ఆవులను పెంచేవారు పూజిస్తారు. ఈ బీరప్ప, కాటమ, ఈ పోతురాజు కాదు, ఆవులను పెంచేవారు పూజిస్తారు. వీరు పశువులను, గొర్రెలను కాపాడే దేవుళ్ళు. బీరప్ప అక్క మహంకాళి, బీరప్ప భార్య. బీరప్ప అక్క మహంకాళి, బీరప్ప భార్య పేరు కామారతి. కాటమరాజు నెల్లూరు రాజుతో పశువులను మేపుకొనే హక్కును గురించి చెబుతాడు. కాటమరాజు నెల్లూరు రాజుతో పశువులను మేపుకొనే హక్కును గురించి చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలలో జంతువులను, పక్షులను బలి ఇవ్వటాన్ని నిషేధించింది. చాలా మంచి జానపద దేవుళ్ళు, దేవతలు, స్థానిక వీరులు వారి ప్రజల కోసం పోరాడి చనిపోయారు. మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర. ఇండ్ల నుంచి క్వశ్చన్ పేపర్ ఉండదు. టెట్ అయినా, డిఎస్సి అని ఏ దేనికి సంబంధించిన ఏందైనా సరే, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇవన్నీ జీకే కిందికే ఇస్తున్నాడు. ఇవన్నీ మేడారం మొన్న కూడా వచ్చింది. మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి, జయశంకర్ మండలంలో మేడారం గ్రామంలో గిరిజనులు జరుపుకుంటారు. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రతి 2 సంవత్సరాలు మేడారం జాతర 3 రోజులు జరుగుతుంది. దాదాపు 1 కోటి మంది 3 రోజులు. ఇది కూడా ఇంపార్టెంట్. 3 రోజులు మేడారం జాతరకు హాజరవుతారు. మేడారం జాతరలో ప్రజలు బెల్లంను బంగారం అంటారు. కాకతీయ రాజైన మొదటి రుద్రదేవుడుకు సమకాలికుడు మేడరాజు జగిత్యాల కేంద్రంగా పోలవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. మేడరాజు కూతురు సమ్మక్క, అల్లుడు పగడిగిద్దరాజు. ఇది వచ్చింది లాస్ట్ ఇయర్. పగడిగిద్దరాజు భార్య పేరు ఏంటిదని ఇచ్చింది. సమ్మక్కకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలరు. ఈ క్వశ్చన్ లాస్ట్ టెట్లో వచ్చింది. రుద్రదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా మేడారంపై దండయాత్ర చేశాడు. కాకతీయ సైన్యాలను సంపెంగ వాగు దాటనీయకుండా తన ఆఖరి శ్వాస వరకు పోరాడి జంపన్న వీరమరణం పొందాడు. కావున ఆ సంపెంగ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోతాడు. అతని జ్ఞాపకార్థము ముస్లింలు మొహరంని జరుపుకుంటారు. ఓకే, ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో మొహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోతాడు. అతని జ్ఞాపకార్థం ముస్లింలు మొహరంని జరుపుకుంటారు. వెదురు బద్దలతో గుమ్మటం ఆకారం తయారు చేసి జట్టి గుడ్డలు, మెరుపు పువ్వులు, ఎండు కొబ్బరి కుడుకలతో అలంకరించి దాని పైభాగంలో నెలవంక లేదా చేతి ఆకారంలో పీరీల చిహ్నంను తయారు చేసి ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. ముస్లిం వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఉర్సు ఉత్సవాలుగా జరుపుకుంటారు. పూలను, చాదర్ను సమాధులపై వేసి అక్కడ పాడే ఖవాలీలను వింటారు. సూఫీ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలను నిర్మిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో జహాంగీర్ పీర్ దర్గా కలదు. 15వ శతాబ్దం చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బురానుద్దీన్ దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు కథనం. సోదరులు 15వ శతాబ్దం చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బురానుద్దీన్ దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు కథనం. 17వ శతాబ్దం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జహాంగీర్ పీర్ దర్గాను సందర్శించాడు. ఇబ్రాహీం అలీ అనే పండితుడిని జహాంగీర్ పీర్ దర్గాకు హాజీగా నియమిస్తాడు. ఎవరు? ఔరంగజేబు.
అది 15వ శతాబ్దంలో జరిగింది, ఇది 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి. జహాంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు గురు ఆదివారాలలో జరుగుతాయి. జహాంగీర్ పీర్ దర్గా వద్ద ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఇగో సంక్రాంతి పండగ ఇంపార్టెంట్గా మళ్ళీ గుర్తుండేది మనకు, అది ఏ రకంగా ఇస్తాడో తెలియదు. జహాంగీర్ పీర్ దర్గా ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి గురువారం ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజు గంధపు పూజ. ఇగో ఇది కూడా అడుగుతాడు మనకు, అండ్ల కూడా అడిగిండు కదా, రంగం అదే సమ్మక్క సారక్క దాంట్లో రంగం అంటారా, దాన్ని 3వ రోజు ఏమంటారు. మొదటి రోజు గంధపు పూజ, 2వ రోజు దీపారాధన, 3వ రోజు ఖవ్వాలి. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రసిద్ధి చెందిన జానపద పండుగ. ఈ బోనాలలో వస్తుంది అది. ఇక ప్రతి ఒక్కటి వచ్చే క్వశ్చనే చాలా 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 ఇంపార్టెంట్, రాదు. నేను తర్వాత వచ్చినాక కూడా మీకు ఈ వీడియో వేసి చూడండి, అందులోకి వెళ్ళి రాకపోతే అడుగుతాను. బోనాల పండుగలో ఘట్టం అనగా అందంగా అలంకరించిన పూలతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. మహిళలు ఇత్తడి బిందెలు లేదా కుండలను అన్నంతో నింపి వేపాకులతో అలంకరించి ఊరేగింపులో పాల్గొంటారు. పోతురాజుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు. వీరు వేపాకులు పట్టుకొని కొరడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. నేటికి 2005 సంవత్సరాల క్రితము నాగులను, చెట్లను, యాక్షులను పూజించేవారు. 14వ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర కథలో పోతురాజు పూజ గురించి కలదు. పల్నాటి వీరచరిత్ర ఎవరది? 14వ శతాబ్దంలో. ఎవరది? శ్రీనాథుడు రచించిన. వల్లభరాయుడు రచించిన క్రీడావిరామంలో పల్నాటి వీరులు వరంగల్లో మైలార దేవతల గురించి కలదు. ఇస్లాం ఉన్నత మత సాంప్రదాయం. దేవుడొక్కడే అని, అతడే అల్లా అని నమ్మకం కలిగి ఉంది. అన్ని మతాల ప్రజలు పాల్గొనే దర్గాలను ఉర్సులకు తీర్థయాత్రలనే బలమైన సాంప్రదాయం ఏర్పడింది. నేటికి 300 సంవత్సరాల క్రితం నివసించి తెలుగులో అత్యంత నిష్ఠతతో కూడుకున్న యోగి వేమన పద్యాలు ఉన్నాయి. లెసన్ అయిపోయింది. దాదాపుగా ఇలా 50-60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత చిన్న లెసన్లో 60 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం తికమక పడ్డా, ఇక్కడ మొత్తం వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. బ్రిడ్స్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్స్ రాయడం మాత్రం ఈరోజు మర్చిపోద్దు. ఎంతమంది చూస్తే అంతమంది కామెంట్స్ అయితే రాయండి. ఓకే, రాస్తే 8th క్లాస్ చెప్పాలా 10th క్లాస్ చెప్పాలా నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. జహాంగీర్ పీర్ దర్గా ఉన్న ప్రాంతమును గుర్తించండి. ఏది? రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం. పోచమ్మ గుడి దాదాపుగా ఈ చెట్టును ఆనుకొని ఉంటుంది. ఏ చెట్టును? వేప చెట్టును. ఈ దేవతకు ప్రత్యేకమైన పూజారి ఉండడు. ప్రజలు స్థానిక ఆచార సాంప్రదాయాలతో పూజిస్తారు. ఎవరిని? పోచమ్మను. ఈ క్రింది వారిలో పశు సంపదను కాపాడే దేవతగా ఆరాధింపబడేవారు ఎవరు? మైసమ్మ. కట్టమైసమ్మ ఈమెనే, మళ్ళీ పశువులకు కూడా ఈమెనే. వ్యవసాయదారులందరూ సున్నము వేసి బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు. వారిని ఈ విధంగా భావిస్తారు. ఏ విధంగా? పోతరాజు. ఈ దేవుళ్లను గొర్రెలను ఆవులను పెంచేవారు పూజిస్తారు. ఎవరిని? బీరప్ప కాటమరాజులు. జహాంగీర్ పీర్ దర్గాకు హాజీగా ఔరంగజేబు ఎవరిని నియమించాడు? ఇబ్రాహీం అలీ. మేడారం జాతరకు సంబంధించి మేడారం ఈ మండలంలో కలదు. ఏ మండలంలో? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి. ఓకే. బోనాల పండుగ సమయంలో అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలను స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొనగా దానిని ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఘటం. మేడారం జాతర ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కన్ఫ్యూజ్ కాదు. 2 రోజులకు ఒకసారి జరుగుతుంది, 3 రోజులు జరుగుతుంది. అట్లా
ముస్లింల వలీల సమాధులు ఉన్న చోట వారి వర్ధంతులను ఈ విధంగా జరుపుతారు. సి. ఉర్సు ఉత్సవం. శ్రీనాథుడు రచించిన ప్రముఖ రచనను గుర్తించండి. ఏంటిది? పల్లనాటి వీర చరిత్ర. క్రీడాభిరామంను ఎవరు రచించారు? ఎవరు? వల్లభ రాయుడు. తెలుగులో అత్యంత విజ్ఞతతో కూడుకున్న యోగి వేమన పద్యాలు ఎన్ని సంవత్సరాల క్రితంవి? 300 సంవత్సరాల క్రితంవి. 17వ శతాబ్దంలో ఏ మొఘల్ చక్రవర్తి జహాంగీర్ పీర్ దర్గాను సందర్శించాడు? చక్రవర్తి జహాంగీర్. డి. ఔరంగజేబు. మేడారం జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుందో అక్కడనేమో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి, కన్ఫ్యూజ్ కావద్దు. బి. 3 రోజులు. మేడరాజు అల్లుడు ఎవరు? పగిడిగిద్దరాజు. ఈమెను కొలిస్తే చెరువు నిండా నీరు ఉంటుందని, ఈమె దయ వల్ల పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజలు నమ్ముతారు. ఎవరు? డి. మైసమ్మను. ఈ గురువులకు అతీంద్రియ శక్తులుంటాయని ప్రజలు నమ్ముతారు. సూఫీ. పల్నాటి వీర చరిత్ర కథను శ్రీనాథుడు ఏ శతాబ్దం చివరిలో రాశాడు? 14వ శతాబ్దం. జహాంగీర్ పీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు ఈ పండుగ తర్వాత వచ్చే మొదటి గురువారం నుండి 3 రోజుల పాటు జరుపుతారు. ఏ పండుగ? సంక్రాంతి. జహాంగీర్ పీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? 3 రోజులు. ఇది కూడా 3 రోజులు. మేడరాజు ఈ ప్రాంతం కేంద్రంగా పోలవాస రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఎక్కడ? బి. జగిత్యాల. కాకతీయ సైన్యాలను జంపన్న ఈ వాగును దాటనీయలేదు. సంపెంగ వాగు. మేడారంపై దండెత్తిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. ఈ దేవతామూర్తిని రాయి రూపంలో కొలుస్తారు. పోచమ్మను. పశువుల పాకలో ఒక గూడును సున్నం వేసి కుంకుమతో అలంకరించి దానిని ఈ విధంగా పిలుస్తారు. మైసమ్మ గూడు. పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ మొదలైన పేర్లతో పిలువబడే దేవత ఎవరు? సి. ఎల్లమ్మ. సి అండి, ఎల్లమ్మ. తమ వ్యవసాయ భూములని, పంటలను భయంకరమైన తెగళ్ళ నుండి, దొంగల నుండి, జంతువుల నుండి వీరు కాపాడతారని రైతుల విశ్వాసం. ఎవరు? బి. పోతరాజు. బీరప్ప భార్య పేరు ఏమిటి? కామరతి. పీర్ల తయారీలో వెదురు బద్దలతో ఈ ఆకారమును తయారు చేస్తారు. ఏ ఆకారమును? గుమ్మటం ఆకారం. ఈ తత్వాన్ని ప్రచారం చేసిన గురువుల సమాధులపై దర్గాలను నిర్మిస్తారు. సూఫీ తత్వము. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన జానపదుల పండగ ఏది? ఏది? బోనాలు. శ్రీనాథుడు రాసిన పల్నాటి వీర చరిత్ర కథలో ఎవరి గురించి వ్రాశాడు? పోతరాజు. నేటికి 300 సంవత్సరాల క్రితం నుంచి తెలుగులో అత్యంత విజ్ఞతతో కూడుకున్న పద్యాలు ఎవరి? వేమన శతకాలు. జహాంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏ రోజులలో జరుగుతాయి? ఏ మరియు బి. గురువు అండ్ ఆదివారం. ఆన్సర్ ఈస్ ఏ మరియు బి. సమ్మక్క సారక్క జాతర ఈ గ్రామంలోని గిరిజనులు జరుపుతారు. మేడారం. కాకతీయ సైన్యాలను సంపెంగ వాగు దాటినీయకుండా ఆఖరి శ్వాస వరకు పోరాడింది ఎవరు? జంపన్న. ఈ దేవతను పేదలకు, అనాథలకు కాపాడే దేవతగా నమ్ముతారు. బి. గంగమ్మ. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే మత్స్యకారులందరికీ కాపాడే దేవతగా ఈమె ప్రసిద్ధి చెందింది. ఎవరీమె? గంగమ్మ. ఈ దేవతను అంటురోగాల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ప్రజలు ప్రార్థిస్తారు. ఎల్లమ్మ దేవత. గంగమ్మ గురించి, ఈ మత్స్యకారుల గురించి మా సారు ఒక పాట నేర్పించిండు అప్పుడు మా స్కూలల్లో. ఇక వాడతా ఇనుండ్రి. జాలమీరా జాలరోడా కూడిరారా పడవతీరా, జాలమీరా జాలరోడా కూడిరారా పడవతీరా,
హలో హలో హైలెస్సా హౌవారే, హలో హలో హైలెస్సా హౌవారే. ఏటికి పోతే మాకు ఎలా రతనాలు, హైలెస్సో హలో హైలెస్సో. కోటికి పోతే మాకు కోటి వరహాలు, హైలెస్సో హలో హైలెస్సో. ఏటికి పోతే మాకు ఎలా రతనాలు, కూటికి పోతే మాకు కోటి వరహాలు. గంగమ్మ తల్లిరో దండాలు పెడదాము, మమ్మల్ని దీవించవమ్మా. జూసేరా జరా పాసేరా, జూసేరా. మా ఉందా ఇంత 2 minutes అయింది. మీ టైం అంతా వేస్ట్ చేసిన, టైం వేస్ట్ చేసి అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వాడినామా, అప్పుడు స్కూల్లో ఉండే మత్స్యకారుల గురించి అప్పుడు మాకు ఇవి చేయించారు స్కూల్లో. ఇక అప్పుడు పాడి అట్లా ఫిఫ్త్ క్లాస్లోనో 6th క్లాస్లోనో అప్పుడు ఉందరు కదా ఇవి డ్యాన్సులు అవి ప్రోగ్రామ్స్ అట్లా చేయించారు. అప్పటిది ఇక బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూరి, అది ఇక్కడ సందర్భం వచ్చిందని పాడిన, ఓకేనా. వద్దంటే పాడ మరి, అమ్మో. ఈ దేవతలను అంటురోగాల నుండి, కలరా లాంటి వ్యాధుల నుండి కాపాడమని ప్రజలు ప్రార్థిస్తున్నారు. ఎల్లమ్మ దేవత, ఓకే. మేడారం జాతరకు దాదాపు ఎంతమంది హాజరవుతారు? డి 1 కోటి మంది. నాగులను చెట్లను యాక్షకుల పూజించటం ఎన్ని సంవత్సరాల నాటి నుండి ప్రారంభించారు? సి నేటికి 2500 సంవత్సరాలు. గ్రామ పొలిమేరల్లో ఉండి ఊరును కాపాడే దేవత ఎవరు? ఎల్లమ్మ దేవత. దేవతలు పోతురాజుకు డాష్ అవుతారు, ఏమవుతారు? సోదరీమణులు. సాధారణంగా పంట కోత సమయంలో ఏ దేవునికి పూజలు చేస్తారు? పోతరాజు. కాటమరాజు పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకునే హక్కులను గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందిన రాజుతో యుద్ధం చేశారు? నెల్లూరు. జానపద పండుగలో సాధారణమైన ఒక ఆచారం ఏంటిది? జంతు బలి. ఇరాక్లో జరిగిన కర్బలా యుద్ధంలో ముహమ్మద్ ప్రవక్త మనవడు చనిపోయిన సందర్భంగా జరుపుకునే పండుగ ఏదమ్మా? మొహర్రం. పీర్లను వీటితో తయారు చేస్తారు. దేనితో? పైవన్నీ, వెదురు బద్ద, జట్టి గుడ్డలు, మెరుపు, పువ్వులు, ఎండు కొబ్బరితో తయారు చేయరు, తయారు చేసినాక అవన్నీ ఎండు కొబ్బరి ఊర్లలో వేస్తారు. ఇక అవన్నీ ముస్లింల యొక్క డాష్ ఉన్న చోట వారి వర్ధంతులను ఉర్సు ఉత్సవాలుగా జరుపుతారు. సమాధులు. వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామంలో వీరి ఆరాధన గురించిన వర్ణాలు ఉన్నాయి. డి ఏ మరియు బి. పల్నాటి వీరుల గురించి, ఇంకా వరంగల్లో మైలార దేవత గురించి. ఈ శతాబ్దపు చివరిలో ఇరాక్ దేశానికి చెందిన సోదరులు సయ్యద్ గౌసుద్దీన్, సయ్యద్ బురానుద్దీన్ జహాంగీర్ పీర్ దర్గాలో దైవ చింతనలో కొంతకాలం గడిపి అనంతరం చనిపోయినట్లు కథనం. బి 15వ శతాబ్దం. మేడారం జాతరలో దేవతకు సమర్పించేది ఏది? బెల్లమును బంగారంగా అంటారు. అంటే ఇవి 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది రాయండి. గిరిజన సమస్యల పరిష్కారం కోసం పోరాడిన జానపద నాయకులు ఎవరు? సమ్మక్క సారక్కలు వీళ్ళెవరు? తల్లిబిడ్డలు. ఆయనతో క్వశ్చన్ చాలామంది అదికొచ్చి ఏది? సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళే అనేమో సాంగ్ ఉందట. ఆ సాంగ్తోని అంటే మేము ఎట్టు రాసినాక డిస్కషన్ సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళే అని ఉంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అని రాసిరట. చాలామంది బుక్ ముట్టని వాళ్ళు కూడా అటెంప్ట్ చేసి వస్తారు కదా. అట్లా గిట్లా సమ్మక్క సారక్కలు వాళ్ళు తల్లిబిడ్డలు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఎంచుకోండి. పలనాటి వీరుల కథను శ్రీనాథుడు 1540 ప్రాంతంలో రచించాడు.
సరైన సమాధానం అట. ఎన్నోది సరైన సమాధానం ఏదోది బి. సరైన సమాధానం 2500 సంవత్సరాల క్రితం ప్రజలు నాగాలు, వృక్షాలు, యాక్షులు మరియు యక్షిణులు పూజించేవారు. ఇది ఒకటి కరెక్ట్. ఓకే, బి ఒకటి కరెక్ట్. ఇదొకటి జతపరచు మొగలు అని చెప్పలే ఇస్తాడని. జహాంగీర్ పీర్ దర్గా వద్ద ఉరుసు ఉత్సవాలలో జరిగే పూజలు ఏంటి చెప్పాలి. మొదటి రోజు ఏది ఇది రాస్తారా మీరు? ఇది రాయండి ప్లీజ్. చిన్నగానే ఉన్నాయి కదా, గిట్లా 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 3 ఉన్నాయి. మీరు ఇప్పుడు చదివారు కదా, లేకపోతే మళ్ళీ అక్కడి వరకు పోయి మళ్ళీ చూసి ఇది రాయండి. ఒక రోజు రాస్తే మీకు ఇది గుర్తుకుంటుంది. ఓకేనా? ప్లీజ్ అబ్బా రాయండి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజులు జరుగుతాయి. ఓకేనా? ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో దైవ సంబంధ భక్తి మార్గాలు 21 అండ్ 22వ లెసన్ ఉంది అంతే. 22వ లెసన్ చాలా పెద్దగా ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటి తెలుగు వాళ్ళకు కూడా పనికొస్తుంది. మొత్తం ఇంకా జీకే అది అన్నిటికీ వచ్చేది. సో మీరు కామెంట్స్ రాస్తే నేను స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి 10th 8th అనేది. ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ప్లీజ్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంత బతలాడుతాను నేను, లైక్ చేయరు. ఇక రోజుకు 2, 3, 4 ఎడిట్ చేయాలి, అవి చేయాలి. కొంచెం లైక్ చేయరాదు, జర మనసు హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? లైక్ చేయండి అబ్బా. చూసిన ప్రతి ఒక్కరైనా లైక్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో వీడియో అంతమంది లైక్ చేయొచ్చు కదా. కదా ఎంతో మస్తు గంటలు వస్తుంది, ఎంతో గంటలు వస్తుంది ఒక్కొక్క వీడియో, కానీ లైక్ చేస్తలేరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. పాట గురించి ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా. ఓకేనా? నచ్చకపోతే కామ్గా ఉండండి. నేను జర సెన్సిటివ్ను, ఆయనతో ఇటో అవుతుంది నాకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.